హాయ్, మీ అందరికీ ఒక అందమైన అమ్మాయిని పరిచయం చేద్దాము అనుకుంటున్నా. ఈమెనే. అమ్మాయి అందంగా ఉంది కదండి. ఈ అమ్మాయి గురించి చెప్పాలి అంటే పగటిపూట మండే సూర్యుడికి చల్లదనంలా, రాత్రి చీకటికి చుక్కల మధ్యలో వెన్నెలనిచ్చే చంద్రుడిలా చక్కగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే షీఈ్ అన్ ఏంజల్. అవును, ఏంటా ఈడు ఈ అమ్మాయిని తెగ పొగిడేస్తున్నాడు అనుకుంటున్నారా? అనుకోండి కరెక్టే. మీరు అనుకున్నది నిజమే. నేను ఈ అమ్మాయి ప్రేమలో పడ్డా. చాలా బాగా ప్రేమించుకున్నాం. ఎంత బాగా ప్రేమించుకున్నాం ఏంటండి, లెట్ us లవ్ వన్ అనదర్ ఫర్ ది లవ్ కమ్స్ ఫ్రమ్ ది గాడ్ అన్న ఒక కాన్సెప్ట్తో ప్రేమించుకుంటూనే ఉన్నామండి. ఒకరోజు రైడింగ్కి వెళ్ళామండి బోట్లో. డ్రైవర్ సీట్ మందే. పిచ్చగా ఎంజాయ్ చేయండి ఆ రోజు. ఎలా అంటారా? చూస్తారా? చూడండి. నది మధ్యలో కూర్చొని చక్కగా మాట్లాడుకున్నాం. నది ఒడ్డులో చక్కగా ఆడుకుంటూనే ఉన్నాం. అలా ఆడుకుంటున్న సమయంలో ఒక బుల్లి ఏనుగు మా వాడి చిట్టు హృదయాన్ని ఎక్కడో కలుక్కుమని కదిలిచ్చిందండి. కదిలిస్తామని ఊరుకుంటా చెప్పండి. బయలుదేరిపోయామండి తీసుకొచ్చేద్దామని, గిఫ్ట్ ఇచ్చేద్దామని. ఆ గిఫ్ట్ని తెచ్చామనుకోండి, కానీ కొంచెం లేట్ అయిందండి. అంతే, మేడం గారు ఇంకా అలకపాను పెక్కేశారు. కన్విన్స్ చేయడానికి ప్రయత్నించానండి. ఆ రోజు ఆమె చాలా సీరియస్గా ఉంది. సరే కన్విన్స్ జస్ట్ అలా చేయి పట్టుకున్నానండి. అంతే, విదిలించుకుని వెళ్ళిపోయిందండి. ఆ రోజు చూడాలి, నా కేడుపు ఒకటే తక్కువ. ఎలా వెళ్ళిపోయిందంటే అండి, వర్షానికి గొడుగులా నా కన్నీరికి తన మౌనాన్ని అడ్డు వేసి వెళ్ళిపోయిందండి. తెల్లారి క్లాస్లో సేమ్ అండి. ఆమె వెనకెక్కడో వచ్చిందండి, కానీ నాకు ఎదురు కూర్చున్నట్టే అనిపించిందండి. ఆమె నాతో మాట్లాడక డే 1, డే 2, డే 3, డే 4 ఇలా ప్రతిరోజు కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానండి. కానీ కన్విన్స్ కాల. సింహంలా ఉండేవాడిని అండి. మేమిద్దరం ఎన్నో కలలు కన్నామండి. ఇల్లు కట్టుకుందామని, హనీమూన్ వెళ్దామని, పిల్లలు కందామని. ఇవన్నీ గుర్తు చేస్తూ చివరికి కుక్కనయ్యానండి. కుక్కను కాదు కదా, ఫూల్ని అయ్యాను. ఎంత ఫుల్ అయ్యానంటే అండి, ఐ గివ్ యూ మై హార్ట్ అన్నానండి. ఐ హ్యాడ్ గివెన్ మై హార్ట్ అందండి. అందుకోసం ఏదో తెలియని ఆవేదన, చిరాకు, ఒంటరితనం. అబ్బా, ఎన్నోసార్లు ఏడ్చానండి. ఎన్నో రాత్రులు చంద్రుడితో పాటు కూర్చొని మేలుకున్న రోజులు ఉన్నాయండి. ఏడుస్తూనే ఉన్నానండి. ఆ మాత్రం చక్కగా హాయిగా ఏమీ తెలియనట్టుగా ప్రశాంతంగా ఉండండి. ఇంకనుకున్నా ప్రేమ నన్ను గాల్లో కలిపేస్తుందని. రైట్ టైం అండి. కరెక్ట్గా ఒక బాస్ దిగాడండి. బాస్ దిగి సింపుల్ డైలాగ్ ఇచ్చాడండి. ఆ సింపుల్ డైలాగ్ నా జీవితాన్నే మార్చేసింది. ఏంటి ఆ డైలాగ్? ఎవరా బాస్ అనుకుంటున్నారా? డెఫినెట్గా బాస్ ఎవరో చూపిస్తా, డైలాగ్ ఏంటో కూడా వినిపిస్తా, వినండి. ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం నేరం, క్షమించరాని నేరం. హలో 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 డైలాగ్ విన్నారా? మీ పరిస్థితిలో నేనున్నా, బాస్ స్క్రీన్ మీద ఉంటే పక్కన మాట పట్టించుకోనండి. కానీ ఆ బాస్ ఆ డైలాగ్ చెప్పిన తర్వాత విన్న తర్వాత నా లైఫ్ ఏంటంటారా? అది కూడా చూడండి. రీటా, వీణా, మీనా, రీనా, అనిత, వనిత, సరిత, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఒక్కడండి. అందరినీ గుమ్మేసాం అనుకోండి. లైఫ్ అంటే బిందాస్. ఇప్పుడున్న లైఫ్.